సేవకుడు ప్రార్థన చేస్తే ఈ రీతిగా ఆశీర్వదింపబడతారు. ఒక దైవ సేవకుడు ఒక కుటుంబం గురించి కన్నీరు గారిస్తే ప్రభువారు బాధల్లో ఉన్నారని, వారి కుటుంబం వేదనతో ఉందని, వారి కుటుంబం ఎంతగానో ఇబ్బందికరమైన స్థితిలో ఉందని, వారు నాయనా బిడ్డల కోసం ఎదురు చూస్తా ఉన్నారని, వారు ఎంతగానో కార్యం కోసం ఎదురు చూస్తా ఉన్నారని ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే అవుతుందా లేదా? అవుతుంది. దానికి రుజువు నూను కుమారుడైన యెహోషువ. మోషే తన చేతులని నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచాడు కనుక దేవుని దగ్గర నుంచి అతడేం పొందుకున్నాడు? జ్ఞానాత్మని పొందుకున్నాడు. ఆత్మలో ఇంకా దేవుని సన్నిధానములో నడిపించ బడాలి అనేకుల్ని అని ఆత్మను పొందుకున్నాడు. కుటుంబాన్ని దేవుని సన్నిధానములో ఫలించే కొమ్మగా ఉంచుకోవాలని ఆత్మను పొందుకున్నాడు. అదే రీతిగా జ్ఞానాన్ని కూడా పొందుకున్నాడు. ఈరోజు ఈ రెండు మనకు అవసరం. క్రైస్తవులుగా ఉంటున్న మనకి జ్ఞానం అవసరం. అదే రీతిగా దేవుని ఆత్మ అవసరం. ఈ రెండు పొందుకున్నవాడు యెహోషువ తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఇశ్రాయేలీల జనాంగాన్ని అంతటి మహానుభావుడైన మోషే వాగ్దాన దేశానికి నడిపించలేకపోయాడు, కానీ యెహోషువ వాగ్దాన దేశానికి నడిపించాడండి. ప్రియులారా, ఈ రీతిగా గొప్పగా దైవ సేవకుల ప్రార్థనల ద్వారా దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని సేవకునికి పరిచారకుడిగా, దేవుని సేవకుని మాటలకి లోబడడం ద్వారా గొప్పగా యెహోషువని దేవుడు దీవించాడు. దీవించాడా లేదా అండి? దీవించాడు. అసలు ఎవరు పొందుకోలేని గొప్ప వాగ్దానాన్ని యెహోషువ పొందుకున్నాడండి. ఏం వాగ్దానమో తెలుసా? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యము. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేడు. యెహోషువ నిన్ను ఎదిరించి రావడానికి కానీ, నీ మీద పన్నాగాలు చేసేవారు కానీ, నీ ఎదుట నీ తరములో ఇంక ఎవరు నిలవలేరయ్యా అన్న గొప్ప వాగ్దానాన్ని యెహోషువ పొందుకున్నాడు. ఎందుకంటారు? ఎందుకు పొందుకున్నారంటారు? ఎందుకు ఈ వాగ్దానాన్ని పొందుకున్నాడు? పరిచర్య విషయంలో ముందున్నాడు. దేవుణ్ణి ఆరాధించే విషయంలో ముందున్నాడు. దేవుని యందలి భయభక్తులు కలిగి దేవుని మాటలు విని ఆచరించడం విషయంలో ముందున్నాడు. అందుకనే ఏమని పొందుకున్నాడు? నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దినములెన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో ఏమన్నాడు ప్రభువు? అయ్యా, నీ దినములన్నిటిన, నీవు బ్రతికే దినములన్నిటిలో ఎవరు నీ ముందు వచ్చి ఎదురు మాట్లాడడం కానీ ఉండదు. ఈరోజు నీ ముందు నీ బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు? ఎదురు మాట్లాడి, నువ్వెంతమ్మా నాకు చెప్పే ఇదైపోయావు, నీకు అసలు తెలుసా, అసలు నువ్వు చదువుకున్నావా? నీ బిడ్డలే నీ ఎదుట ధిక్కరించి మాట్లాడుతూ ఉన్నారే. ఏ భక్తి మనం చేస్తూ ఉన్నాం? ఏం చెప్పావు లేవయ్యా అనేసి తిరస్కరించే బిడ్డలు నీ ఎదుట ఉన్నారు కదా. ఏ వాగ్దానాలు పొందుకోవాలి మనం? ఎవ్వరు మన ముందు మాట్లాడే స్థాయిని ఎదుటి వారికి ఇవ్వకూడదు. ఇదిగో ఫలానా నీచపు కుటుంబము మీది, ఫలానా